హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి జాబు అనేటువంటిది 6వ తరగతి బాలభారతి అనేటువంటి పాఠంలో మనము ప్రశ్నలు జవాబులు చూడబోతున్నాము. వినండి, సంభాషించండి. నీవు ఏ భాషల్లో మాట్లాడగలవు? నేను తమిళము, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, మలయాళము భాషలలో మాట్లాడగలను. మాతృభాష అని దేన్ని అంటారు? మాతృభాష అంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి తన ఇంట్లో తల్లిదండ్రుల నుండి లేదా సంరక్షకుల నుండి నేర్చుకునేటువంటి మొట్టమొదటి భాష, దీన్నే మాతృభాష అని అంటారు. నీవు సందర్శించినటువంటి పుణ్యక్షేత్రాలు ఏవి? నేను సందర్శించినటువంటి పుణ్యక్షేత్రాలు రామేశ్వరము, కాళహస్తి. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కొందరు మహనీయుల యొక్క పేర్లు రాయండి. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయులు గాంధీ, నెహ్రూ, లాలా లజపతి రాయ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, ఇంకా ఎంతోమంది మహనీయులు మన దేశ స్వాతంత్రం కోసము ప్రాణాలను అర్పించారు. ఇక్కడ చదవండి, ఆలోచించండి అనేటువంటి దాంట్లో చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్, సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి రాయండి. షోలాపూర్ పట్టణము ఉన్నటువంటి రాష్ట్రము మహారాష్ట్ర. అమరవీరుల పట్టణము అని దేన్ని పిలుస్తారు? షోలాపూర్ పట్టణము. సమాధానాలు రాయండి. ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మొఘలాయి చక్రవర్తుల కాలం నాటి కోట ఏది? మొఘలాయి చక్రవర్తుల కాలం నాటి కోట బూయి కిల్లా చూసాము. ఉపాధ్యాయులు విద్యార్థులు ఏమేం కొన్నారు? చాలా తక్కువ ధరలలో దొరకడం వల్ల దుప్పట్లు, తువ్వాళ్ళు మొదలైనటువంటివి వాటిని ఉపాధ్యాయులు విద్యార్థులు కొన్నారు. ఇక్కడ మనము భాషా అవగాహన చూద్దాము. గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి. నీవు రాసినటువంటి ఉత్తరము చేరింది. నీవు అనేటువంటిది సర్వనామము. మేమంతా ఆయా ప్రాంతాలకు వెళ్ళి వచ్చాము. మేమంతా అనేటువంటిది సర్వనామము. విహారయాత్ర ఎంతో సరదాగా గడిచింది. విశేషణం వచ్చేసి సరదాగా అనేటువంటిది. తర్వాత క్రింది వాక్యాలు సామాన్య సంయుక్త వాక్యాల్లో ఏ రకానికి చెందినవో రాయండి. నేను విహారయాత్రకై షోలాపూర్ వెళ్ళాను. సామాన్య వాక్యము. షోలాపూర్ పట్టణము విభిన్న భాషలకు, సంస్కృతులకు నిలయము. సంయుక్త వాక్యము. మొఘలాయి చక్రవర్తుల నాటి కోట చూసాము. సామాన్య వాక్యము. తర్వాత సంధి చేసి రాయండి. వీలు ప్లస్ అయితే. వీలు ప్లస్ అయితే వీలైతే. మేము ప్లస్ అంతా మేమంతా. పంచుకోవాలి ప్లస్ అని పంచుకోవాలని. విఠల ప్లస్ ఆలయము విఠలాలయము. క్రింది పదాలను విగ్రహవాక్యములతో జతపరచండి. భక్తి పారవశ్యము. భక్తి చేత పారవశ్యము. స్వాతంత్ర పోరాటము. స్వాతంత్రము కొరకు పోరాటము. ప్రపంచ ప్రసిద్ధి. ప్రపంచమునందు ప్రసిద్ధి. పర్యాయ పదాలు ఉత్తరము, జాబు, లేక, క్షేత్రము, పొలము, భూమి. అసమాపక క్రియలను గురించి రాయండి. మేమంతా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ వచ్చేసి అసమాపక క్రియ. నేను షోలాపురం సందర్శించడానికి వెళ్ళాను. సమాపక క్రియ. విద్యార్థులందరూ విజ్ఞాన కేంద్రము చూశారు. సమాపక క్రియ. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వము అనేటువంటి అంశంపై చర్చించండి, ఆలోచించి రాయండి. భిన్నత్వంతో ఏకత్వము వ్యాసము మనం చూద్దాము. పరిచయము. భిన్నత్వంతో ఏకత్వము. భిన్నత్వంలో ఏకత్వము అంటే అనేక విభేదాలు ఉన్నప్పటికీ అందరూ కలిసికట్టుగా ఉండటము. ప్రపంచంలో భారతదేశము నుండి వైవిధ్య భరితమైనటువంటి దేశము మరొకటి లేదు. కులము, మతము, భాష మరియు సంస్కృతులలో ఎన్ని తేడాలున్నా భారతీయులందరూ మేమంతా ఒక్కటే అనేటువంటి భావనతో జీవిస్తారు. వైవిధ్యానికి గల కారణాలు. భాషలు. భారతదేశంలో వందలాది భాషలు మరియు వేలాది మండలికాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళము, బెంగాలీ ఇలా ఎన్నో భాషలు ఉన్న భావం మాత్రమే ఒకటే. మతాలు. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన వంటి అనేకమైనటువంటి మతాలకు భారతదేశము నిలయం. ప్రతి మతము తనదైన పద్ధతిలో శాంతిని బోధిస్తుంది. ఆచారాలు మరియు పండుగలు. దీపావళి, రంజాను, క్రిస్మస్, సంక్రాంతి వంటి పండుగలను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహముగా జరుపుకుంటారు. ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొని ఆనందాన్ని పంచుకుంటారు. భౌగోళిక పరిస్థితులు. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన సముద్రాలు, ఎడారులు, అడవులు ఇలా ప్రకృతి పరంగా కూడా ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. ఏకత్వానికి పునాది. ఎన్ని భిన్నత్వాలు ఉన్నా స్వాతంత్ర పోరాటము సమయంలో భారతీయులందరూ ఒక్కటై బ్రిటిష్ వారిని ఎదిరించారు. జాతీయ జెండా, జాతీయ గీతము మరియు భారత రాజ్యాంగం మనందరినీ ఒకటిగా ఉంచుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ జరిగినా లేదా దేశానికి ఏదైనా ఆపద వచ్చినా భారతీయులందరూ మతాలకు అతీతంగా ఏకమవుతారు. ముగింపు. భిన్నత్వంలో ఏకత్వము అనేది భారతదేశానికి ఒక బలము. ఇది మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలు ముందు చాటి చెబుతుంది. ఈ ఐక్యతను కాపాడుకోవడము ప్రతి భారతీయుడు బాధ్యత. శాంతి, సహనము మరియు సోదరభావంతో మెలగడము
ద్వారానే మనం వచ్చేసి మన దేశము మరింత అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ అనేకమైనటువంటి రాష్ట్రము, భాష, ప్రత్యేక వంటకము ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి తెలుగు మాట్లాడతారు. ప్రత్యేక వంటకం వచ్చేసి పులిహోర, గుత్తి వంకాయ కూర, ఉలవచారు. తెలంగాణ తెలుగు మాట్లాడతారు. హైదరాబాద్ దమ్ బిర్యానీ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె. మహారాష్ట్ర మరాఠీ, వడాపావ్, పావ్ బాజీ, చపాతీ. ఒరిస్సా వచ్చేసి ఒరియా, దాల్మా, బకాలాబాద్. కేరళలో వచ్చేసి మలయాళము, అప్పము, పుట్టు మరియు కడల కర్రీ. తర్వాత వచ్చేసి కర్ణాటకలో కన్నడం మాట్లాడతారు. బిస్మిలాబాద్, రాగి ముద్ద, అక్కి రొట్టె అనేటువంటిది ఫేమస్ అనమాట. తమిళనాడులో తమిళము మాట్లాడతారు. వెన్ పొంగల్, సాంబార్ సాదం, కాంచీపురం ఇడ్లీ అనేటువంటిది ఫేమస్ అయినటువంటిది. ఇక్కడ అవయవాల పేరుతో జాతీయాలను పూరించండి. తలలో నాలుక, చెవిలో పువ్వు, పప్పులో పోపు వేయడము, గుండె రాయి చేసుకోవడము. ఇక్కడ రాజు, మీనా తమ సెలవులను ఎలా గడిపారో ముందుగా ప్రణాళిక అనేటువంటిది ఏర్పరచుకున్నారు. ఇక్కడ చూడండి, స్థలం వచ్చేసి అమ్మమ్మ గారి ఊరు. ఉదయం వచ్చేసి తాతయ్యతో పొలానికి వెళ్ళడము, అమ్మమ్మతో సర్వపిండి చేయించుకోవడము, తర్వాత వచ్చేసి చేయించుకుంటాము, తర్వాత కథలు చెప్పించుకుంటాము. మధ్యాహ్నం వచ్చేసి ఇంట్లో వారితో వామన గుంటలో ఆడుకుంటాము. సాయంత్రము బయట ఆవరణలో ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకుంటాము. నాయనమ్మ గారి ఊరు, నానమ్మతో సంతకు వెళ్తాము, తాతయ్య వద్ద ఈత నేర్చుకుంటాము, తాతయ్యతో చదరంగం ఆడుతాము, అత్త వద్ద తోట పనులు నేర్చుకుంటాము. తర్వాత వచ్చేసి సొంత ఊర్లో వచ్చేసి యోగా సాధన చేస్తాము, పక్కింటి బొమ్మకు చదువు నేర్పుతాము, చిత్రకళ తరగతులకు వెళతాము, వైకుంఠపాలి ఆడుకుంటాము, పాఠశాల ప్రాజెక్టులు పనిచేస్తాము, దూరదర్శన్ చూస్తాము. ఈ విధంగా వచ్చేసి మనము కార్యక్రమాలను గురించి ఇక్కడ మనం పట్టికలో తెలుసుకున్నాము. ఇక్కడ పైన మూడవది, మీ ఊరి పరిసర ప్రాంతముల్లో దర్శనీయ స్థలాల గురించి 10 వాక్యాలను రాయండి. ఇక్కడ నేను ప్రస్తుతము పూణే ప్రాంతంలో ఉన్నాను. మహారాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా మనకు పిలువబడేటువంటి పూణే మరియు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి దర్శనీయ స్థలాలు ఇక్కడ ఉన్నాయి. శనివాల్ వాడ ఇక్కడ వచ్చేసి ఇది పేష్వేల కాలం నుంచి ఈనాటి చారిత్రాత్మక కోట. దీని భారీ ద్వారాలు మరియు నిర్మాణము మరాఠా సామ్రాజ్య వైభవాన్ని గుర్తు చేస్తాయి. తర్వాత వచ్చేసి ఆగా ఖాన్ ప్యాలెస్ వచ్చేసి భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ ప్యాలెస్ను మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దగదుషేత్ హల్వం గణపతి ఆలయము. ఇది పూణేలో అత్యంత ప్రసిద్ధ మరియు శక్తివంతమైనటువంటి వినాయకుని యొక్క ఆలయము. ముఖ్యంగా గణేష చతుర్థి వేడుకల్లో ఇది ఎంతో ప్రసిద్ధి. సింహగఢ్ కోట ఇక్కడ వచ్చేసి పర్వతం పైన ఉన్నటువంటి ఈ కోట చారిత్రాత్మక యుద్ధాలకు సాక్షిగా నిలుస్తుంది మరియు ట్రెక్కింగ్ చేసేవారికి ఇది ఇష్టమైనటువంటి ప్రదేశము. రాజా దినకర్ కేల్కర్ మ్యూజియం వచ్చేసి ఇక్కడ ఒక వ్యక్తి సేకరించినటువంటి వేలాది అపురూపమైనటువంటి అరుదైనటువంటి పురాతన వస్తువులు, సంగీత వాయిద్యాలు మరియు కళాఖండాలను చూడవచ్చు. ఓషో ఆశ్రమము మనశ్శాంతి మరియు ధ్యానం కోసము ప్రశాంత వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడి జెన్ గార్డెన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పాతాళేశ్వర గుహాలయము ఇది 8వ శతాబ్దానికి చెందినటువంటి రాతిని తొలగించి నిర్మించినటువంటి శివాలయము. దీని వాస్తు శిల్పము అద్భుతంగా ఉంటుంది. సరస్బాగ్ నగరం మధ్యలో ఉండేటువంటి ఈ ఉద్యానవనము మరియు అందులోని గణపతి ఆలయము సాయంత్రం వేళల్లో కుటుంబాలతో గడపడానికి ఉత్తమమైనటువంటి ప్రదేశము. పూణే విశ్వవిద్యాలయము దీని బ్రిటిష్ కాలము నాటి భవనాలు మరియు చుట్టూ ఉన్న పచ్చదనము చూడముచ్చటగా ఉంటాయి. లోనావాలా మరియు ఖండాలా పూణేకు దగ్గరగా ఉన్నటువంటి ఈహెల్ స్టేషన్లు జలపాతాలు, లోయలు మరియు ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. వర్షాకాలంలో ఇవి ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ అపరిచిత గద్యం ఒకటి ఉంది. చంద్రాపూర్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో తాడోబా జాతీయ ఉద్యానవనము ఉంది. అందారి వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని దీన్ని కలిపి తాడోబా అందారి పులుల సంరక్షణ కేంద్రము అంటారు. స్థానిక గిరిజనుల దేవతలైనటువంటి తాడోబా లేదా తరు మరియు అందారి నది పేర్ల మీదుగా ఈ జాతీయ పార్కుకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ పులులు, జింకలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, లేళ్లు, ముళ్ళదుంపలు
ముళ్ళ పందులు మొదలగు జంతువులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. సమీపంలోని చంద్రాపూర్లో మహాకాళి మందిరము, రామాడ తలాబ్, సిటిపిఎస్ విద్యుత్ కేంద్రము కలవు. ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి చూడండి. క్రింది పదాలను వాటితో అర్థాలతో జత చేయండి. ఇక్కడ వచ్చేసి ఉద్యానవనం వచ్చేసి తోట అంటాము, సంచరించుట అంటే తిరగడము, సమీపము అంటే దగ్గర, సుమారు అంటే దాదాపు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాము. తాడోబా ఉద్యానవనము ఎచ్చట కలదు. చంద్రాపూర్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో తాడోబా జాతీయ ఉద్యానవనము కలదు. స్థానిక గిరిజనులు దేవత పేరేమి? స్థానిక గిరిజనుల దేవత తాడోబా లేదా తరు మరియు అంబారి అని అంటారు. వన్యమృగాలు అని వేటిని అంటారు? వనంలో నివసించేటువంటి జంతువులను అంటే క్రూర మృగాలను వన్యమృగాలు అని అంటారు. ఉదాహరణకు జింకలు, పులులు, సింహాలు, ఎలుగుబంటి, అడవి పందులు, లేళ్ళు, ముళ్ళ పందులు మొదలైనవి.